హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది మనం ఇట్లా కూర్చొని ఒక వీడియో పెట్టి. సో మీరు ఆల్రెడీ thumbnail లో చూసినట్టుంటే, సో ఐ గాట్ ఎ న్యూ రోల్. సో ఐఎమ్ ట్రాన్సిషనింగ్ ఇన్ టు మై ఓల్డ్ రోల్ టు న్యూ రోల్ అనమాట. సో దాని గురించి మాట్లాడతాను ఈ వీడియోలో. అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తాను అండ్ లింక్డ్ఇన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ దేర్ యూ కెన్ ఫాలో మీ దేర్. సో వాట్, వై, హౌ ఇవి మాట్లాడుకునే ముందు, సో ఐ యూస్ టు వర్క్ యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్ డేటా స్పెషలిస్ట్ అట్ సోలరిస్ హెల్త్ కేర్. సో ఫస్ట్ ఇంటర్న్షిప్ లాగా వచ్చింది, దాని తర్వాత ఐ టర్న్ ఇంటూ ఫుల్ టైమ్ అండ్ నియర్లీ ఒక 1 year వర్క్ చేశాను అనమాట. సో ఇంతకుముందు నాకు ప్రియార్గా యూఎన్టీలో ఎక్స్పీరియన్స్ తప్పితే ప్రియార్గా ఎక్స్పీరియన్స్ లేదు. సో ఐ హ్యావ్ సెటిల్డ్ ఫర్ సమ్ స్మాల్ థింగ్స్ ఈవెన్ దో టైమ్ టేక్స్ ఇట్ బిగ్ అని అనుకొని, సో అట్లా ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సో కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఐ గాట్ ఇన్ టు ఎ న్యూ రోల్. సో అదేంటంటే మార్కెటింగ్ టెక్నాలజీ మేనేజర్ అట్ ప్రైమ్ సైకియాట్రీ. సో ఇట్స్ ఎ మెంటల్ హెల్త్ కేర్, డాలస్ ఫోర్ట్ వర్త్లోనే ఉంటుంది. వాళ్ళకి అరౌండ్ 6 ఆఫీసెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ టెక్సస్, ప్లానో, ఫ్రిస్కో, సౌత్ లేక్, ఆస్టిన్లో ఉంది అండ్ రిచర్డ్సన్లో ఉంది. అట్లా చాలా ఉన్నాయి అనమాట వాళ్ళకి ఇక్కడ ఆఫీసెస్, 6 ఆఫీసెస్ దాకా ఉన్నాయి. సో ఐ విల్ బీ వర్కింగ్ అవుట్ ఆఫ్ ప్లానో ఆఫీస్. సో అసలు ఈ ఎలా వచ్చింది రోలు, ఎందులో అప్లై చేశాను, ఎన్ని డేస్ పట్టింది, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి, అవి కూడా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ వైకి పెద్ద రీజన్ ఏం లేదు. ఐ ఫెల్ట్ ఐ వుడ్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్. ఐ మీన్ ఫైనాన్షియల్గా కానీ, ఇమిగ్రేషన్ లాస్ పరంగా కానీ, ఆర్ వాట్ ఎవర్, ఐ వుడ్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ అనిపించింది. ఎందుకంటే విత్ ఆల్ దీస్ చేంజింగ్ ఇమిగ్రేషన్ లాస్, వేజ్ లెవెల్లు, వీసా ప్రాబ్లంలు, ఈ స్ట్రెస్లు, వీటన్నిటిలో ఇంకొంచెం బెటర్ ఫేస్లో ఉంటాను అనిపించింది ఇప్పుడున్న ఫేస్లో కంటే. సో ఐ టుక్ ద ఛాన్స్. సో టీమ్కి అంతా చెప్పేసుకొని లాస్ట్ ఒక 1 week బ్యాక్ అంతా క్లోజ్ చేసి అంతా తీసేసుకొని వచ్చేసాను అనమాట. ఎవ్రీథింగ్ ఐ సబ్మిటెడ్ ఎవ్రీథింగ్ అండ్ ఇక్కడ కూడా జాయిన్ అయ్యాను రీసెంట్గానే అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. అంతా బాగానే జరుగుతుంది అనుకున్నట్టు అండ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ గుడ్. సో అదంతా పోతే ఎట్లా జరిగింది, ఎలా వచ్చింది ఏంటి అంటే, దిస్ ఈజ్ ఆల్సో సేమ్. ఐ అప్లైడ్ ఆన్ ఇండీడ్. సో ఫస్ట్ టైం నాకు జాబ్ వచ్చింది కూడా ఇండీడ్లోనే అండ్ సెకండ్ టైం ఆల్సో ఐ అప్లైడ్ ఆన్ ఇండీడ్లో అరౌండ్ అక్టోబర్ ఆ టైంలో అప్లై చేసినట్టున్నాను. అండ్ ఆ టైంలో అప్లై చేస్తే ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 months, ఐ మీన్ ఆర్ 1 month పట్టింది నాకు స్క్రీనింగ్ కాల్ రావడానికి. సో ఒక 1 month తర్వాత స్క్రీనింగ్ కాల్ వచ్చింది. టోటల్ 3 rounds ఉంది ఇంటర్వ్యూ. ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ కాల్, సెకండ్ రౌండ్ సిఓఓతో ఆన్సైట్ ఇంటర్వ్యూ ఒక 1 hour, థర్డ్ రౌండ్ సిఈఓతో వర్చువల్ ఇంటర్వ్యూ ఒక 30-40 minutes. సో అట్లా ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ కాల్ వచ్చింది ఒక 30 minutes 40 minutes అట్లా ఆన్లైన్లోనే ఇండీడ్లో వీడియో కాల్ మాట్లాడాను. ఆ స్క్రీనింగ్ కాల్ అయిపోయిందంతా. అండ్ సెకండ్ రౌండ్కి పిలుస్తారో లేదా అంటే ఒక 2 weeks గ్యాప్లో సెకండ్ రౌండ్ కాల్ కూడా వచ్చిందనమాట. సో ఆన్సైట్ రమ్మన్నారు ప్లానో ఆఫీస్కి సిఓఓతో ఇంటర్వ్యూ అని చెప్పి. అండ్ వెళ్ళాను. నేను ఫస్ట్ జాబ్కి కూడా ఆన్సైటే ఇచ్చా. సో కొంచెం అలవాటు ఉంది అండ్ ఆల్సో కొంచెం నాకు ఈ రోల్, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ బాగా కొంచెం తెలిసి ఉన్నాయి కాబట్టి అంత భయం ఏం లేకుండే నార్మల్గానే వెళ్ళిపోయాను. సో వెళ్ళి ఐ డోంట్ వాంట్ టు ఫేక్ ఎనీథింగ్, ఇది అని ఏం చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ సంథింగ్. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు సమ్ అదర్ థింగ్, ఎందుకు ఇంకా అబద్ధం చెప్పి అవన్నీ చేయడం ఎందుకని చెప్పి ఓపెన్గా ఉన్నదన్నట్టు ఎవ్రీథింగ్. నేను F1 ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, H1 కావాల్సి వస్తుంది, స్పాన్సర్షిప్ ఉంటుంది, ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి, ఇమిగ్రేషన్ రాస్ అవన్నీ. అండ్ బై గాడ్స్ గ్రేస్ పాజిటివ్ ఏంటంటే ద సిఈఓ అండ్ సిఓఓ దే నో ఎవ్రీథింగ్ అనమాట. సో వాళ్ళు హార్వర్డ్లో చదివి వాళ్ళు బిజినెస్ అండ్ లా అవన్నీ చదివారు. సో వాళ్ళకి ఈ ప్రాసెస్, ఈ H1B ఆల్రెడీ కంపెనీలో కొంతమంది ఉన్నారు, అది ఇదని చెప్పారనమాట. సో దెన్ ఐ ఫెల్ట్ ఇట్స్ నైస్ అని అనుకున్నాను. అండ్ కాకపోతే తర్వాత ఒక చిన్న భయం ఉండింది అనమాట. సిఓ ఇంటర్వ్యూ ఆన్ సైట్ అయిపోయి ఒక 1 hour బయటకు వస్తుంటే బయట రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చారో అక్కడ కూర్చొని ఉన్నారనమాట. సో వాళ్ళు కొంతమంది యుఎస్ వాళ్ళే ఉన్నారు. అండ్ ఆ తర్వాత అనిపించింది బయటకు వెళ్ళిన తర్వాత, అంటే ఆల్రెడీ యుఎస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని స్పాన్సర్షిప్ చేయాలని ఎందుకు అనుకుంటారు, కొంచెం ఇట్స్ ఓకేలే చూద్దాం పిలుస్తారేమో అనుకున్నా. బట్ ఆఫ్టర్ ఎ ఫ్యూ వీక్స్ మళ్ళీ ఫైనల్ కాల్ సిఇఓ ఇంటర్వ్యూకి పిలిచారు, వీడియో ఇంటర్వ్యూ. అదొక 30 minutes జరిగింది. మొత్తం సేమ్ సిఓఓతో ఏమైతే మాట్లాడానో సిఇఓకి కూడా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది నా పరిస్థితి ఇట్లా ఉంటుంది, ఇలా చేశాను, ఇది నా ఎక్స్పీరియన్స్, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా అట్లా ఒక 4-5 days తర్వాత ఆఫర్ లెటర్ రోల్ అవుట్ చేశారు. అండ్ యూజువల్గా అయితే నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు హైర్ చేసుకున్నా కానీ ఈ హాలిడే సీజన్లో హైర్ చేసుకోరు అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ ఐఎమ్ హైర్డ్ ఇన్ ద హాలిడే సీజన్ అనమాట. సో యూజువల్గా ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే మనకి ఫ్రీజింగ్ ఉంటుంది, హైరింగ్ ఫ్రీజింగ్ ఉంటుంది, జాబ్స్ ఉండవు, అవి ఇవి అంటారు. బట్ యా, సో ఇంకా అట్లా అప్లై చేసి
హాలిడే సీజన్లో స్టార్ట్ డేట్ పెట్టుకొని స్టార్ట్ చేసి ఒక 1 వీక్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. సో అలా వచ్చింది ఒక 3 రౌండ్స్ ఇంటర్వ్యూ. ప్రెటీ మచ్ దాని గురించి జాబ్ ప్రాసెస్ అయితే అదనమాట. అండ్ ఇది కూడా ఇండిలోనే వచ్చింది యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. సో ఇంకా అలా ఆ జాబ్ నుంచి ఈ జాబ్కి మారాను. అండ్ ఇది కూడా 5 days ఆన్ సైట్ జాబ్ అనమాట ప్రస్తుతానికి. బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఇట్ క్యాన్ చేంజ్. అంటే బేస్డ్ ఆన్ ద రోల్ అండ్ వర్క్ చేసే దాన్ని బట్టి కొంచెం మేబీ ఇట్ క్యాన్ చేంజ్ అని అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ది బెస్ట్. పాజిటివ్గా అంటే ప్రస్తుతానికైతే ఎక్కువ దూరం డ్రైవ్ చేయాలి. ఒక 40 minutes అప్ అండ్ 40 minutes డౌన్. బట్ ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒకవేళ కుదిరితే దగ్గరికి మూవ్ అయిపోవడానికి చూస్తాను. అదనమాట. ఇంకా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ కెన్ రిప్లై దేర్. అండ్ ఇంకా 2026 హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. నెక్స్ట్ రేపుగా ఎల్లుండే 2026. ఐ హోప్ ఎవ్రీవన్ గెట్స్ దేర్ జాబ్ and be in a better position. I mean, I know the market is pretty very bad outside, but ఇంకేం చేయలేం. మన చేతుల్లో ఉన్నది మనం చేయాలి. మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించలేం కాబట్టి ప్రస్తుతానికి ఉన్న టైంని యూజ్ చేసుకొని హైరింగ్ ఫ్రీజు, బొక్క, బూడిద ఇవన్నీ నమ్మకుండా రోజు మీరు చేసే కన్సిస్టెంట్గా మీరు చేసే పని మీరు చేస్తే పైన ఆయన చేసేది పైన ఆయన చేస్తాడు. సో దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే. అదనమాట. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ 2026లో డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్, బట్ స్టార్ట్ చేస్తే చేస్తాను. చెయ్యాలా వద్దా అనే ఫేస్లో ఉన్నాను. ఐ థింక్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.